ఈయన మీద చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు, ఎవరో హర్ష్ కుమార్ గారి మీద. అయితే ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, కింద కామెంట్లు అన్నీ కూడా తాగి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, తాగుబోతాడు వీడు తాగుబోతాడు అని తెగదిచ్చేస్తున్నారు ఆయన్ని. బాధ అనిపిస్తుంది. కానీ చూస్తే ఆ మాట తీరు కానీ తడబడ్డం కానీ ఇదన్నీ కూడా నిజమే తాగున్నట్టు ఇటు అనిపించేలాగా ఉంటుంది. ఇక్కడైతే ఏకంగా వంగలపూడి అనిత గారండి, ఒక దళిత మహిళ, ఎంతో పోరాడింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలు ఓర్చుకుని నిలబడ్డది, తట్టుకుని నిలబడి ఈరోజు ఆవిడ ఒక హోంమంత్రి స్థాయికి వచ్చిందండి. మీరు చిన్నప్పటి నుంచి రాజకీయవేత్తని తోపుని తురువుని అంటారు, ఒక ఎంపీతో పరిమితం అయిపోయారండి మీరు. ఒక ఎంపీ, అది కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ దయ వల్ల. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే, ఓ పార్టీ లేకపోతే మీరు జీరో, వేళ మీరు జీరో. అలాంటిది ఆ స్థాయికి వెళ్ళిన ఒక ఎస్సీ మహిళని నోటికి ఏదొస్తే అది వాగుతున్నారేటి హర్ష్ కుమార్ గారు? మీరు కింద కామెంట్లు చూసుకోండి. వీడు బురదొప్పిందని ఒకడో, వీడు తాగుపోతాడని ఒకడో, వీడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని ఇంకొకడో, అమ్మ నా బూతులు తిడుతున్నారు మిమ్మల్ని. అయినా మీకు అసలు పట్టించుకోవట్లేదండి. మీరు ఏమంటాడు చూడండి. ఈయన హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు, రౌడీ షీట్లని కొట్టడం తప్పు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. ది గ్రేట్ అనిత, ది గ్రేట్ అనిత అంట. అందుకే కింద కామెంట్లు అలా పెడుతున్నారు. అయినా ప్రెస్ మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు ఆలోచించండి. మీరు మైకిల్ ఎవరి దగ్గర పెడుతున్నారో, ఏ కండిషన్లో ఉన్న వ్యక్తి దగ్గర పెడుతున్నారో, ఆ వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడతాడో సార్ ఆలోచించుకుని వెళ్ళండి ప్రెస్ మీట్లకి.